శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారాలండి. ఈరోజు మనం కార్తీక పురాణంలో 4వ అధ్యాయం చెప్పుకుందాం, దీపారాధన మహిమ. ఈ విధంగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతం మహిమ వల్ల బ్రహ్మరాక్షసులకు జన్మ నుండి కూడా విముక్తి కలిగింది అని చెబుతూ ఉండగా, జనకుడు మహాతపస్వి తమరు తెలియజేస్తున్న ఇతిహాసాలు విన్న కొద్దీ తనివి తీరకుండా ఉంది. కార్తీక మాసంలో ముఖ్యంగా ఏమేం చేయాలో, ఎవరిని ఉద్దేశించి పూజలు చేయాలో వివరించండి అని కోరితే వశిష్ఠుల వారు ఇట్లా చెప్పడం మొదలుపెట్టారు. జనక మహారాజా, కార్తీక మాసంలో అన్ని సత్కార్యాలు చేయొచ్చు. దీపారాధన చేయటం చాలా ముఖ్యం. దీనివల్ల అత్యధిక ఫలం పొందవచ్చు. శివకేశవుల ప్రీతి కోసం శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ దీపారాధన చేయొచ్చు. సూర్యాస్తమయంలో కానీ దీపం ఉంచిన వాళ్ళు సర్వపాపాలను పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తి పొందుతారు. కార్తీక మాసంలో హరిహరాదుల సన్నిధిలో ఆవు నేతితో కానీ కొబ్బరి నూనె, అవిసె నూనె, విప్ప నూనె ఏదీ దొరకనప్పుడు ఆముదంతోనైనా సరే దీపం వెలిగించి ఉంచాలి. దీపారాధన ఏ నూనెతో చేసినా చాలా పుణ్యాత్ములు, భక్తిపరులు అవుతారు. అంతేకాకుండా వాళ్ళకు అష్టైశ్వర్యాలు కలిగి చివరిలో శివుడి సన్నిధి చేరుతారు. దీనికి ఒక కథ ఉన్నది, విను. పూర్వం పాంచాల దేశాన్ని పాలిస్తున్న ఒక రాజుకు సంతతి లేక ఎన్నో యజ్ఞయాగాదులు చేసి విసుగు చెందాడు. చిట్ట చివరికి గోదావరి తీరంలో నిష్ఠతో తపస్సు ఆచరిస్తూ ఉన్నాడు. అక్కడికి పిప్పలాదుడనే మునిశ్రేష్ఠుడు వచ్చి, పాంచాల రాజా, నీవెందుకు ఇట్లా తపస్సు చేస్తున్నావు? ఏమిటి నీ కోరిక అని ప్రశ్నించాడు. ఋషిపుంగవా, నాకు అష్టైశ్వర్యాలు, రాజ్యం, సంపద ఉన్నప్పటికీ నా వంశం నిలపడానికి పుత్ర సంతానం లేకుండా కృషించి తీర్థస్థానంలో తపస్సు చేస్తున్నాను అని చెప్పాడు. అప్పుడు మునిపుంగవుడు, ఓయి, కార్తీక మాసంలో శివసన్నిధిని శివదేవుడి ప్రీతి కోసం దీపారాధన చేసినట్లయితే నీ కోరిక తీరుతుంది అని చెప్పాడు. వెంటనే పాంచాలరాజు తన దేశానికి వెళ్ళి పుత్రప్రాప్తి కోసం అతి భక్తితో శివాలయంలో కార్తీక మాసం 4 రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాదులతో నియమానుసారంగా వ్రతం చేసి ప్రసాదాలు ప్రజలకు పంచిపెట్టాడు. వదలకుండా 4 రోజులు ఆ విధంగా చేశాడు. తత్పుణ్యకార్యం వల్ల, అంటే ఆ పుణ్యకార్యం చేయటం వల్ల ఆ రాజు భార్య గర్భవతి క్రమంగా 9 నెలలు నిండిన తరువాత ఒక శుభముహూర్తంలో ఒక పుత్రుణ్ణి కన్నది. రాజకుటుంబీకులు చాలా సంతోషించి తమ దేశమంతటా పుత్రోత్సవాలు చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేశారు. ఆ బాలుడికి శత్రుజిత్తు అని నామకరణం చేయించి అమిత గారాబంతో పెంచుతున్నారు. కార్తీక మాస దీపారాధన వల్ల పుత్ర సంతానం కలిగినందువల్ల తన దేశమంతటా ప్రతి ఏడాది కార్తీక మాస వ్రతాలు, దీపారాధనలు చేయాలని రాజు శాసనం చేశాడు. ప్రజలు కూడా ఆ విధంగానే చేస్తూ వచ్చారు. రాజకుమారుడు శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానుడవుతూ, అంటే రోజురోజుకు పెరుగుతూ సకల శాస్త్రాలు చదివి ధనుర్విద్య, ఖడ్గ విద్య మొదలైనవి నేర్చుకున్నాడు. కానీ యవ్వనం రాగానే దుష్ట సాంగత్యం చేత, తల్లిదండ్రుల గారాబం చేత తన కంటికి ఇంపైన స్త్రీలను బలాత్కరిస్తూ వచ్చాడు. ఎదిరించిన వాళ్ళని దండిస్తూ తన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించేవాడు. తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుణ్ణి చూసి చూడనట్లుగా, అతన్ని గురించి విననట్లుగా ఉండేవాళ్ళు. శత్రుజిత్తు ఆ రాజ్యంలో ఇక తన పనులకు అడ్డు చెప్పేవాళ్ళు ఎవరు లేరని, ఎవరు అడ్డు చెప్తే వాళ్ళ తల నరుకుతానని కత్తి పట్టుకుని ప్రజలందరినీ భయపెడుతూ ఉండేవాడు. అట్లా తిరుగుతూ ఉండగా ఒకనాడు ఒక బ్రాహ్మణుల ఇంటి పడుచును చూడడం తటస్థించింది. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుడి భార్య, చాలా అందగత్తె. ఆమె అందచందాలు వర్ణించటానికి మన్మథుడికైనా కుదరదు. అటువంటి స్త్రీ కంటబడగానే రాజకుమారుడి మతి మందగించి కొయ్యబొమ్మలాగా నిశ్చేష్టుడైపోయాడు. తరువాత ఆమెను సమీపించి తన కోరిక తెలియజేశాడు. ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము, శీలము, సిగ్గు అన్నీ వదిలిపెట్టి అతని చెయ్యి పెట్టుకుని తన శయన మందిరానికి తీసుకువెళ్ళింది. ఇట్లా ఒకరికొకరు ప్రేమలో పరవశులు కావటం చేత వాళ్ళు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలంలో కలుసుకుంటూ ఉండేవాళ్ళు. ఇట్లా కొంతకాలం గడిచింది. ఎట్లాగో ఈ సంగతి ఆ బ్రాహ్మణ యువతి భర్తకు తెలిసింది. అతను పసిగట్టి భార్యను, రాజకుమారుణ్ణి ఒకేసారిగా చంపాలని నిశ్చయించి ఒక ఖడ్గాన్ని సంపాదించి సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇట్లా ఉండగా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు
ఆ ప్రేమికులిద్దరూ శివాలయంలో కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎవరికి వాళ్ళు రహస్య మార్గంలో బయలుదేరారు. ఆ సంగతిని ఎట్లాగో తెలుసుకున్న బ్రాహ్మణుడు అంతకుముందే ఖడ్గంతో సహా బయలుదేరి గర్భాలయంలో దాక్కుని ఉన్నాడు. ఈ కాముకులిద్దరూ ఆలయంలో కలుసుకుని గాఢాలింగనం చేసుకుంటున్నప్పుడు చీకటిగా ఉంది, దీపం ఉంటే బాగుంటుంది కదా అన్నాడు రాజకుమారుడు. ఆమె తన పైట కొంగు చించి అక్కడే ఉన్న ఆముదపు ప్రమిదిలో ముంచి దీపం వెలిగించింది. తరువాత వాళ్ళిద్దరూ మహానందంతో ఒకరినొకరు కౌగిలించుకున్నారు. అదే అదనుగా ఆమె భర్త తన మొలనున్న ఖడ్గాన్ని తీసి ఒక్క వేటుతో తన భార్యను ఆ రాజకుమారుణ్ణి కూడా ఖండించాడు. తాను కూడా పొడుచుకుని మరణించాడు. వాళ్ల పుణ్యం కొద్దీ ఆనాడు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం ఆ ముగ్గురు ఆ శుభమైన రోజు మరణించడం వల్ల శివదూతల ప్రేమికులిద్దరినీ తీసుకుపోవడానికి వస్తే యమదూతలు బ్రాహ్మణుని తీసుకుపోవడానికి వచ్చారు. అప్పుడు యమదూతలను చూసిన బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకుని వెళ్ళడానికి మీరెందుకు వచ్చారు? కామాంధకారంతో కన్ను మిన్ను తెలియకుండా పశుప్రాయులుగా వ్యవహరించిన ఈ వ్యభిచారుల కోసం శివదూతల విమానంలో రావడం ఏమిటి? చిత్రంగా ఉంది అని ప్రశ్నించాడు. అప్పుడు యమకింకరులు, ఓ బ్రాహ్మణుడా, వాళ్ళు ఎంతటి నీచులైనా ఈ పవిత్ర దినాన అంటే కార్తీక పౌర్ణమి సోమవారాన తెలుసో తెలియకో శివాలయంలో శివుడి సన్నిధిన దీపం వెలిగించడం వల్ల అప్పటి వరకు వాళ్ళు చేసిన పాపాలన్నీ నశించిపోయాయి. కనుక వాళ్లను కైలాసానికి తీసుకుపోవడానికి శివదూతలు వచ్చారు అని చెప్పారు. ఈ సంభాషణంతా వింటున్న రాజకుమారుడు, అట్లా ఎన్నటికీ జరగనివ్వను, తప్పొప్పులు ఎట్లాగున్నప్పటికీ మేముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించాం కదా, కనుక ఈ ఫలం మా అందరికీ వర్తించవలసిందే అని తాము చేసిన దీపారాధన ఫలంలో కొంత ఆ బ్రాహ్మణుడికి దానం చేశాడు. వెంటనే అతనికి కూడా పుష్పక విమానం వచ్చి తీసుకువెళ్ళి శివ సాన్నిధ్యంలో అప్పచెప్పారు. విన్నావా రాజా, శివాలయంలో దీపారాధన చేయటం వల్ల ఆ ప్రేమికులు చేసిన పాపాలు పోవడమే కాకుండా ముగ్గురికి కైలాస ప్రాప్తి కూడా కలిగింది. కనుక కార్తీక మాసంలో నక్షత్రమాలలో దీపం పెట్టిన వాళ్ళు జన్మరాహిత్యాన్ని పొందుతారంటే మళ్ళీ వాళ్లకు జన్మ ఉండదు. 4వ రోజు పారాయణం ముగించుకున్నామండి. రేపు 5వ భాగం చెప్పుకుందాము. స్వస్తి.